హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. నిన్న నేను చోలే మసాలా కర్రీ చేసిన, చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం మన వీడియోలో చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాని కాంబినేషన్ అయితే నేను చపాతీలు కూడా చేసిన, ఇంకా బగారా రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే చపాతీతో తినేసినాము. ముందైతే చోలేనైతే ఈ మార్నింగ్ నానబెట్టుకోవాలి, అవి గట్టిగా ఉంటాయి కదా. ముందు వాటిని బాగా ఒక 2 సార్లు కడిగి మంచిగా నానబెట్టుకోండి. అవి ఈవినింగ్ వరకు మంచిగా నానుతాయి. నానిన తర్వాత కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అవి 2 ముక్కలు అయ్యేలాగా ఉడకబెట్టండి, మరీ మెత్తగా ఉడకబెట్టకండి, ఎందుకంటే కర్రీ చేసేటప్పుడు మళ్ళీ ఇంకా ఉడుకుతాయి కాబట్టి 2 ముక్కలు అయ్యేలాగా ఉడకబెట్టండి. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ పెట్టుకొని, గిన్నె పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఇంకా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు షాజీరా, రాతి పువ్వు ఉంటుంది కదా, రాతి పువ్వు, 2 బిర్యానీ ఆకులను అయితే ఇట్లా చుంచి వీటిని అయితే నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతనైతే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఒక 2 పచ్చిమిర్చిని, ఒక చిన్న ఉల్లిపాయనైతే కట్ చేసుకొని వాటిని కూడా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా టమాటా ఉంటుంది కదా, ఒక 2-3 టమాటాలు, ఒక 2 ఉల్లిగడ్డలు, కొంచెం చెక్క, లవంగాలు, ఒక 4-5 లవంగాలు, 4-5 ఇలాచీలు, వీటిని మిక్సీ వేసుకొని మంచి మెత్తని ప్యూరీ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ అయితే కంపల్సరీ కావాలి, అందుకని దాన్ని ముందు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి, కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, దాన్ని అయితే ఈ నూనెలో వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నట్టు. ఆనియన్స్ ఆల్రెడీ మనం కొంచెం మిక్సీ పడతానం, కొద్దిగా ఇందులో వేస్తున్నాం కదా, చూసి వేసుకోండి, మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఆనియన్ అయితే నూనెలో వేసిన, ఒక 2 ఆనియన్స్ మీడియం సైజ్ అయితే ఇట్లా పేస్ట్ పట్టిన, ఇదిగో చూడండి, ఇట్లా ఈ ప్యూరిన్ అంతా కూడా ఈ నూనెలో వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ చోలే మసాలా కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. మీడియం పెట్టండి మంట, లేదంటే సిమ్లోనైనా పెట్టండి, లేదంటే మొత్తం అడుగంటిపోతుంది. ఎందుకంటే ఇది పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన అది అంతా పోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా పెట్టుకోండి. ఇదిగోండి, ఇట్లా పెట్టిన తర్వాత అక్కడక్కడ ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది, అలా వచ్చేలాగానైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది కొద్దిగా కలర్ కూడా మనకు చేంజ్ అయినట్టు అనిపిస్తుంది అట్లా. ఆ తర్వాత అది అంతా పేస్టు మిక్స్ అయిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. మీరు పేస్టు పడతారు కదా, టమాటా పేస్ట్ పట్టినప్పుడే అల్లం వెల్లిపాయ లేకపోతే, అల్లం వెల్లిపాయ పేస్ట్ లేకుంటే అల్లం వెల్లుల్లి వీటిని కూడా అందులోనే వేసి కూడా పేస్ట్ పట్టచ్చు. నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కాబట్టి నేను అది డైరెక్ట్ వేసేసిన. అది కొద్దిగా మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా పసుపు, కావాల్సినంత పసుపు, ఒక స్పూన్నర వరకు నేను కారం కూడా వేసిన, పచ్చిమిర్చి కూడా వేసిన కదా, అందుకని చూసుకొని వేసుకోండి. మీ కారం మీకు తగ్గట్టు కారం వేసుకోండి. ఇంకా 1.5 స్పూను ధనియాల పొడి వేసిన. ఇంకా ఆ తర్వాత సాల్ట్, ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసిన, మళ్ళీ తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు సాల్ట్. ఇంకా ఒక 1/2 స్పూను గరం మసాలా వేసిన. ఇది కూడా వేసుకొని వీటిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, మంచిగా ఆ పేస్ట్ అనేది దగ్గరికి అవుతుంది, ఇట్లా చిక్కగా మంచిగా ఆ కారం, ఉప్పు ఆ పేస్ట్కు బట్టి మంచిగా దగ్గరికి రావాలి. ఇలా వచ్చిన తర్వాతనైతే మనం ఇప్పుడు కలుపుకోవాలి ఒకసారి మంచిగా. ఒక 2 మినిట్స్ 1 మినిట్ అట్లా మూత పెట్టుకోండి. ఆ మసాలా అనేది కారానికి మంచిగా పడుతుంది. ఇదిగోండి, మళ్ళీ అట్లా అక్కడక్కడ ఆయిల్ అయితే మనకి లేస్తుంది పైకి, ఇట్లా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టినాం కదా, ఇదిగో చూడండి, ఎక్కువ ఉడకబెట్టద్దని చెప్పినా కదా, ఇప్పుడు నేను వేళ్ళతో ఇట్లా చుంచుతా, అవి 2 ముక్కలు అవుతాయి అంతే. ఇదిగోండి, ఇట్లా ఉడకబెట్టుకోవాలి అంతే. ఇలా ఉడకబెట్టుకోండి, నీళ్లు రాకుండా ఓన్లీ ఆ చోలే మాత్రమే ఇందులో వేసుకోండి, నూనెలో ఈ మసాలా పేస్ట్లో వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఆ మసాలా అనేది ఈ చోలేకి మొత్తం పడుతుంది, కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతనైతే ఒక్క 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే మూత పెట్టుకొని దాన్ని మంచిగా ఫ్రై కానివ్వండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తున్నా, ఇదిగోండి, ఇట్లా మంచిగా ఆ మసాలా అనేది మొత్తం ఆ చోలేకి పట్టినట్టు అనిపిస్తుంది మనకు.
ఇంకా అప్పుడైతే మనం ఇందులోకి నెక్స్ట్ ఏం వేద్దాం అనేది నేను చూపిస్తా, చూసేయండి. ఒక గ్లాస్‌న్నర వాటర్ వేస్తున్నా. ఈ చోలే అనేది మునిగే అంతటి వరకు వాటర్ వేసుకుందాం. ఆ తర్వాత మిక్సీ పట్టిన కదా టమాటా పేస్టు, అందులో కొంచెం టమాటా పేస్ట్ అనేది అందులోనే ఉండిపోయింది. అందుకని దాంట్లో కూడా కొద్దిగా వాటర్ అయితే వేసి దాన్ని ఒకసారి కలిపి ఈ గిన్నెలో పోసేసిన. ఇలా పోసి మంచిగా ఒకసారి కలుపుకోండి. ఎక్కువ వాటర్ వద్దు, మళ్ళీ లూజ్ అయిపోద్ది కర్రీ. అందుకని మునిగే అంతవరకు వాటర్ పోస్తే సరిపోద్ది. ఇప్పుడు మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఆ చోలే అనేది అయితే ఉడకనివ్వాలి. ఇదిగో చూడండి, ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసిన, మీడియం పెట్టి మంట. ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా గ్రేవీ అనేది కొద్దిగా థిక్గా కావాలి, మనకి చిక్కగా కావాలి. అప్పటి వరకు అయితే మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసిన. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అంతా వాటర్ పైకొచ్చి పొంగిపోతుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు కొద్దిగా అయితే నాకు చిక్కగా అనిపించింది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది చెక్ చేసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్ నాకు తక్కువ అనిపించింది, అందుకనైతే కొద్దిగా ఇంకో 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకున్నా. ఆ తర్వాత మనకి కసూరి మేతి అని దొరుకుద్ది కదా, దాన్ని అయితే కొంచెం తీసుకొని ఇట్లా 2 చేతులతోని నలిపి వేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది కర్రీకి. ఇంకా బయట కొనేది కర్రీ కూడా ఇట్లా మంచి స్మెల్ వస్తుంది కదా, దానికైతే సీక్రెట్ ఇదే. ఇట్లా కసూరి మేతి వేసిన తర్వాతనైతే ఇంకా కొత్తిమీర, మంచిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. నేనైతే ఇట్లా చేతులతోనే డైరెక్ట్ చుంచేస్తా ఏ కర్రీకైనా. ఇట్లా ఇది వేసిన తర్వాతనైతే మంచిగా కలుపుకోండి. ఆ తర్వాతనైతే ఒక 1 మినిట్ అట్లా మూత పెట్టేసి ఇంకా బంద్ చేస్తే అయిపోతుంది, కర్రీ అయిపోయినట్టే. ఇదిగో చూడండి, యమ్మీ చోలే మసాలా కర్రీ ఇంకా చపాతీలు అయితే రెడీ అయినాయి. ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు